మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుడు ఆదాము హవ్వలనైతే ఆయన చేతులతో తయారు చేసి జీవవాయువును ఊదితే వాళ్ళు జీవాత్మగా మారారు. ఆ తరువాత ఆ విధానాన్ని ఆయన మార్చాడు. ఒక స్త్రీ గర్భము ధరించి బిడ్డని కనడం అనే ఆ విధానాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఏది ఏమైనా మనుషులందరూ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ శరీరాన్ని కూడా విడవవలసిందే. కానీ ఈ శరీరాన్ని కొంతమందిని, ఈ శరీరంతో ఉన్న కొంతమందిని దేవుడు శరీరంతో కూడా తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. శరీరంతో కూడా ముందు మనకి వాక్యంలో చాలాసార్లు విన్నాం. హానోకు దేవునితో నడుచును, దేవుడు ఆయనను తీసుకొని పోయాడు. అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏలియాని మనం చూస్తాం. ఎలీషా ప్రవక్తతో చెప్తున్నాడు, దేవుడు నన్ను పరమనకు తీసుకుని వెళ్తానన్నాడు, నువ్వు ఇక్కడ ఆగు, ఇద్దరం ఉంటే నన్ను తీసుకెళ్ళడేమో, నువ్వు ఇక్కడ ఆగు అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను, ఏదైతే అదైంది, తీసుకపోతే ఇద్దరిని తీసుకెళ్తే ఇంకా మంచిది, ఏం జరుగుద్దో చూడాలి, ఖచ్చితంగా నేను ఆగనంటే ఆగనని ఎమ్మడబడ్డాడు ఎలీషా ప్రవక్త. తర్వాత అలాగే వెళ్తే ఏలియాని ఎలీషాని దేవుడు వేరు చేసి ఆ ఎరికో పట్టణ ప్రాంతంలో ఏలియా ఎక్కడి నుంచి ఆరోహణమైపోయాడో ఆ స్థలంలో నుండి మేము చూసాం. అంటే ఆ స్థలంలో నిలబడ్డాం. ఎక్కడ నుంచి ఏలియా పరలోకానికి ఆరోహణమైపోయాడో ఆ స్థలంలో నిలబడి చూడడం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరినీ వేరు చేసి దేవుడు ఏలియాని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత కాలంలో ఏమైపోతుంది? చనిపోయిన ప్రతి మనిషి బ్రతకాల్సిందే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా బ్రతకాల. మారు మనసు పొందిన వాళ్ళై చనిపోయినా బ్రతకాలి, మారు మనసు లేకుండా చనిపోయినా బ్రతకాల్సిందే. బ్రతికిన వాళ్ళు ఎలా ఉండబోతున్నారు అనేది ప్రభువు చెప్తున్నాడు. బ్రతికిన వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? మారు మనసుండి చనిపోయిన వాళ్ళేమో బ్రతికి దేవుని రాజ్యంలోనికి వెళ్తే, మారు మనసు లేకుండా చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? బ్రతకకుండా ఉండరు. బ్రతకకుండా ఉండాలి అంటే ఇక మన ఎముకలన్నీ కూడా మట్టి అయిపోవాలా, అప్పుడే మనం బ్రతకకుండా ఉండేది. మన ఎముకలు ఉన్నంతకాలం మనం బ్రతుకుతాం ఖచ్చితంగా. వాక్య భాగంలో వ్రాయబడుతుంది, మనము దేవుని సన్నిధిలో అందరము బ్రతకవలసిన వారమే. ఒకవేళ చనిపోతే ప్రభు వచ్చేదాకా మనం ఉంటేనేమో ప్రభువుతో వెళ్తాం, ప్రభు వచ్చేదాకా మనం ఉండకపోతే ఖచ్చితంగా బ్రతకాల్సిందే. వాక్య భాగంలో ఏమని వ్రాయబడుతుంది అంటే, చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతారు, బ్రతికిన వాళ్ళు నిత్య జీవము అనుభవించడానికి కొందరు, నిందల పాలవడానికి కొందరు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. 28 కూడా చూస్తే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతారు. బ్రతికిన వాళ్ళు జీవ పునరుద్ధానానిక లేక తీర్పు పునరుద్ధానానిక దేనికి వెళ్తారు? నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఇది జరుగుతుంది. ప్రకటన గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, వారి క్రియలు వారి వెంట వచ్చుచున్నవి. నువ్వు చనిపోగానే నువ్వు చేసిన క్రియలన్నీ ఇక్కడ ఆగిపోవటంలా,
నువ్వు చనిపోగానే నువ్వు చేసిన క్రియలు నీతో పాటు వచ్చేస్తూ ఉన్నాయి. వాక్య భాగంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము మనం చూస్తే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు అని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోతాయి. అది ఏ క్రియ అయినా సరే, నీవు చేసే ప్రతి క్రియ నీ వెంటే వస్తుంది. అది నీడలాగా వెంటాడుతుంది, వదిలేయదు. నీడలాగా మన వెనక వచ్చేస్తుంది. అందుకే మన క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మన క్రియలను బట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నైనా చెప్పుకోవచ్చు, నేను చాలా బాగా ప్రార్థన చేసేవాడను, చాలా బాగా ప్రార్థన చేసే అనుభవం ఉంది, నేను భక్తి గలవాడను, నా భక్తికి ఏ మాత్రము తక్కువ లేదని మనం భ్రమపడవచ్చు. కానీ దేవుడు నిర్ణయించాలి, అది మనము నిర్ణయించుకోవడానికి లేదు. దేవుడు మనకి ఆ విషయాలన్నీ మనకి ఏమి నిర్ణయించాడో, మన క్రియలు ఎలా ఉన్నాయో, మన యొక్క హృదయ స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో దేవుడు చెప్పాలి. వాక్య భాగంలో మనం చూస్తే దానియేలు గ్రంథము చివరి అధ్యాయంలో ఏమని వ్రాయబడుతూ ఉంది అంటే 12వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. అనేకులు మేల్కొంటారు. సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును. నింద పాలగుటకును. చూడండి, మనము చనిపోతే అంతా పోతుందిలే, ఇక మనకు బాధే లేదులే, ఈ శ్రమ అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఇక అక్కడ సంతోషంగా ఉండొచ్చు అంటే ప్రభు అంటున్నాడు, అక్కడెక్కడుంది సంతోషం నీకు? మారు మనసు పొంది ఆయన బిడ్డగా ఉన్నప్పుడే ఆయన కృప నీ మీద ఉంటుంది, అప్పుడే నీవు సంతోషంగా ఉండగలుగుతావు. కానీ సరైన భక్తి జీవితంలో లేకుండా నీవు మరణిస్తే అక్కడైనా నిందల పాలవడమే. తెలుసా? నిత్య జీవం అనుభవించడమా, నిందల పాలవడమా? తీర్పు పునరుద్ధానానిక, జీవపు పునరుద్ధానానిక? నీవు మేల్కొనేది దేనికోసం? వాక్యంలో ఎన్నో విషయాలు ప్రభు చెప్తూ ఉన్నాడు. కొందరినైతే ఆయన మరణము రుచి చూడకుండా తీసుకుని వెళ్తున్నాడంట. రుచి చూడకుండా. పౌలు గారికి అర్థమైన దానిలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేమని పౌలు గారు అంటుంటే ప్రభు అంటున్నాడు, ఈ తరము వారిలో మరణం రుచి చూడకుండా చాలామంది నా దగ్గరకు వస్తారు, చాలామంది మరణించకుండా వచ్చేస్తారు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే లూకాసు సువార్త 9వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను మరణము రుచి చూడరంట. దేవుని సన్నిధిలో ఎవరిని ఎలా ఆయన నిర్ణయించాడో ఆయనకే తెలుసు. మనల్ని దేవుడు మరణము రుచి చూడకుండా తీసుకొని వెళ్తాడని మనం అనుకోవడం కాదు. దేవుడు మనకి ఏది నిర్ణయించాడో దాని ప్రకారమే జరుగుతుంది. ఏది నిర్ణయిస్తే అది. మరణము రుచి చూడకుండా నేను తీసుకుని వెళ్ళాలా, లేక మరణించిన తరువాత మంచి వ్యక్తిగా నిన్ను లేపాలా, ఏం చేయాలి అనేది ఆయన నిర్ణయించే నిర్ణయం, మనది కాదు. ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన నోటితో మాట్లాడుతున్న మాట ఇది. పౌలు భక్తుడో, పేతుడో, యోహానో, ఇంకొక శిష్యుడో, ఇంకొక భక్తుడో మాట్లాడడం వల్ల, ఒక పాస్టరో ఇంకొక పాస్టరో, ఒక మినిస్ట్రీ వాళ్ళు ఇంకొక మినిస్ట్రీ వాళ్ళు కాదు. యేసయ్య ఆయన నోటితో మాట్లాడుతున్న మాట అదే. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరు. ఉన్నారేమో, యేసయ్య ఉన్నప్పుడున్న మనుషులు ఇప్పుడు ఉండుంటారు, మనకేం తెలుసు? ఆ దేవునికే తెలుసు, మనకు తెలియదు. దేవుని సన్నిధిలో మనము అన్ని విషయాలను ఆలోచన చేయాలి. ప్రతి మనిషి బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. ప్రతి మనిషి బ్రతకాల్సిందే. వాక్య భాగాల్లో మనము ఎన్నో విషయాలను చూస్తూ ఉంటాం. హానోకు దేవునితో నడిచినట్టు ఇప్పటికీ నీ దేవునితో నడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయినట్టుగా ఇప్పటికి ఆరోహణమై వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నా రాకడ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా?
నా రాకడ సమీపించినప్పుడు, నా రాకడ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు. ఒకళ్ళు ఎత్తపడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఎత్తపడడం అంటే సమాధిలో పోయి కూర్చోవడం కాదు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. వాక్య భాగంలో రాయబడుతూ ఉంది. వాక్యంలో నుండి 17వ అధ్యాయము 34వ వచనము మనం చూస్తే, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఒకళ్ళు విడవబెడతారు, ఒకళ్ళు ఎత్తబెడతారు. ఇద్దరు పని చేస్తూనే ఉన్నారు, పొలంలో ఉన్నారు. ఆ పొలంలో ఉన్న వాళ్ళలో ఒకళ్ళు పైకి వెళ్ళిపోయారు, అర్థం కావడం వల్ల. ఇద్దరు తిరగలు విసురుతూ ఉన్నారు, వారిలో ఒకళ్ళు పైకి వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు విసురుతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? దేవుని సన్నిధిలో మనం ఆలోచించేయాలి. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటే సరే, విడవబడిన గుంపులో ఉంటే ఎంత భయంకరమైన శ్రమో తెలుసా? ఎంత భయంకరమైన వేదనో తెలుసా? ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఇదిగో చాలా మంది నా దగ్గరికి వస్తారు, నేను వాళ్ళని నాలాగే తీసుకుని వెళ్తాను. ఏలియాలాగా ఆయన తీసుకుని వెళ్తాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. దేవుని సన్నిధిలోనికి అలా వెళ్ళిపోతూ ఉంటారు. యేసయ్య చెప్తూ ఉన్నాడు, యేసయ్య చనిపోయినప్పుడు కూడా పరిశుద్ధులు లేచారంట. పరిశుద్ధులు లేచారు. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చనిపోయిన అనేక పరిశుద్ధుల శరీరములు లేచినాయి. శరీరములు లేచి ప్రభువు పునరుద్ధానాన్ని చూడడానికి ఆ సమాధి దగ్గర కూర్చున్నారంట. తెలుసా? ఆ సమాధి దగ్గర కూర్చున్నారు. మా దేవుడు, మా రక్షకుడు, సజీవుడైన ప్రభువు ఆయన సమాధిని జయించి ఎలా లేస్తున్నాడో చూడాలి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన భాగ్యం అది. దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన భాగ్యం. ఆయన ఎలా లేస్తున్నాడో వాక్య భాగంలో మనం చూస్తే, వాక్యములో వ్రాయబడుతుంది 53వ వచనం నుండి, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడేరి. కనపడకపోతే నమ్మరు కదా మనుషులు, కనబడకపోతే నమ్మరు. అందుకని అనేకులకు వాళ్ళు కనబడుతూ ఉన్నారు. పరిశుద్ధుల శరీరములు లేచి యేసయ్య వచ్చేదాకా యేసయ్య సమాధి దగ్గర కూర్చొని ఆయనతో పాటు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు. దేవుని సన్నిధిలో నీ యొక్క విధానం ఏంటో, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావో, దేవుని యొక్క కృప ద్వారా ఎత్తబడే గుంపులో ఉన్నావా, లేక విడువబడే గుంపులో ఉన్నావా, ఎలాంటి స్థితిలో ఉన్నావు? ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో అనేకుల శరీరాలు లేస్తాయి. అందరూ లేస్తారు. కొందరు నిత్య జీవానికి, కొందరు నిందల పాలవడానికంట, నిత్యముగా హేయులు అవ్వడానికంట, నిత్యముగా హేయులు అవ్వడానికి. వాక్య భాగాల్లో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ తరము వారిలో మరణము రుచి చూడకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తరము వారిలో చాలామంది ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ తరము గతింపదు అని చెప్తూ ఉన్నాడు. లూకా సువార్తలోనే చెప్తున్నాడు ఆయన. చాలా విషయాలు మనం వాక్యంలో నుంచి వింటాం. వాక్యంలో నుండి మనం వింటూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభువు, ఇదిగో ప్రభువా, హానోకులాగా మీతో నడవడం ఎలా అంటే కొంతమందికి ఆ అనుభవాన్ని ఇచ్చాడు. ఇదిగో ప్రభువా, ఏలియా ఆరోహణమైపోయినట్టుగా అలా ఆరోహణమైపోయే అనుభవము ఎలా వస్తుంది ప్రభువా? ఏ విధంగా వస్తుంది ప్రభు అంటే, ఆ అనుభవం కొంతమందికి ఎత్తబడే గుంపులాగా ఇచ్చేశాడు. ఎత్తబడే గుంపులాగా ఆరోహణమైపోయే అనుభవం ఇచ్చాడు. ఇదిగో ప్రభువా, నేను చనిపోయి సమాధి చేయబడుతున్నాను. నా స్థితి ఏంటంటే, సమాధిలో ఉన్నాగా నేను లేపుతాను కదా. చనిపోయిన వారిని లేపినట్టుగా సమాధిలో ఉన్న మిమ్మల్ని నేను లేపుతాను కదా. దేవుని సన్నిధిలో అది కూడా ప్రార్థన చేసుకోవాలి. నా ఎముకలు మొత్తం కుళ్ళిపోయి మట్టి పాలైపోకుండా కాపాడు ప్రభు అని కూడా ప్రార్థన చేయాలి.
నా ఎముకలు మట్టి పాలైపోకుండా, మొత్తము కుళ్ళిపోకుండా, అవన్నీ మట్టిలో కలిసిపోకుండా నన్ను, నా ఎముకలు నువ్వు చూచినప్పుడు, నీవు బ్రతికించేటప్పుడు అవి ఉండేటట్టుగా సహాయం చేయని ప్రార్థన చేయాలి. ఎన్నో వాక్యాలు మన కోసం ఉన్నాయి. ఆయన అంటూ ఉన్నాడు, యోహాను గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. యోహాను గురించి ఏం చెప్తూ ఉన్నాడు అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో వ్రాయబడుతోంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతుంది అంటే, పేతురు గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. పేతురు గురించి ఏమని చెప్తూ ఉన్నాడు? 18వ వచనంలో, యేసు నా గొర్రెలను మేపము, నీవు యవ్వనస్తుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టముగా నీ చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అన్నాను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచాను. పేతురుకి చెప్పాడంట, నీవు యవనస్తుడు అయి ఉన్నావు, నీకు శక్తి ఉంది, బలం ఉంది, నీకు ఇష్టమైన చోటుకల్లా వెళ్తావు, కానీ ఒక దినాన వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు వేరొకడు నీ నడుము కట్టాల్సి వస్తుంది. అప్పుడు నీ యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నీకు ఇష్టం కాదు, నేను రాను, నాకు ఇష్టం లేదని చెప్పిన నిన్ను బలవంతంగా పట్టుకొని అక్కడికి తీసుకుని వెళ్తారు. పేతురు బలవంతంగా నిన్ను పట్టుకొని తీసుకుని వెళ్తారు. బలవంతంగా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకెళ్తారు. అనగానే పేతురు చనిపోయే ఆ విధానం గురించి చెప్పాడని అందరూ గ్రహించారంట. బలవంతంగా తీసుకెళ్తారు అనే మాటకి పేతుర్ని బలవంతంగా ఆ విధంగా ఇష్టం ఉన్నా లేకపోయినా చనిపోవలసిన పరిస్థితి వస్తుందని పేతురు గురించి చెప్పాడని గ్రహించారు. చాలామందికి చనిపోవడం అంటే ఇష్టం ఉండదు కదా. బ్రతికుండాలి అనేది ఇష్టం. ఆ బ్రతుకు ఉండడము అనేది దేవుడు నిర్ణయించితేనే జరుగుతుంది, కానీ బ్రతికి ఉండాలో సావాలో అనేది దేవుడే నిర్ణయించి జరిగించాలి. ఇక్కడ ఇద్దరు శిష్యులు ఉన్నారు, పేతురు ఉన్నాడు, యోహాను అన్నాడు. కానీ పేతురుకు ఒకటి చెప్పేశాడు ప్రభు, నీకు ఇష్టం కాని చోటికి నేను తీసుకుని పోతారని. అప్పుడు పేతురు చనిపోయే విధానం గురించి ప్రభు చెప్పాడని వాళ్ళు గ్రహించిన తర్వాత పేతురు అంటున్నాడు, ఇతని సంగతి ఏంటి? యోహాను ఆ వెంట వస్తూ ఉంటే ఇతని సంగతి ఏంటి? నీవు చాలా ఎక్కువగా ప్రేమించావు కదా, అతడు కూడా నిన్ను ప్రేమించాడు కదా, నీ రొమ్మున ఆనుకొని నీతో బాగా ముచ్చట చేసేవాడు కదా, అతని సంగతి ఏందనగానే ప్రభు అంటున్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 20వ వచనం, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా నేను పేతురు అడిగితే యేసు అంటున్నాడు, యేసు నేను వచ్చు వరకు అతడునుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. చూడండి, మనల్ని దేవుడు దేనికి పిలిస్తే అదే ఆలోచన కలిగి ఉండాలి. వాళ్ళ సంగతి ఏంది. ప్రతి మనిషికి ఉండే చెడ్డ అలవాటు ఏంటంటే, నా సంగతి అయితే ఇది, వాళ్ళ సంగతి ఏంటి, నాతో పనిచేసే వాళ్ళ సంగతి ఏంటి, నాతో ప్రార్థన చేసే వాళ్ళ సంగతి ఏంటి, నాతో పరిచర్యలో పాల్గొనే వాళ్ళ సంగతి, అసలు వాళ్ళ సంగతి ఏంటి మనకెందుకు? దేవుడు మనకి ఏమి నిర్ణయిస్తే, ఏది చెప్తే దానిలోనే మనము కొనసాగాలి, కానీ ఇంకొక సంగతి మనకు అనవసరం. ఆ విషయాలు మనకు అవసరం లేదు. పేతురు వచ్చి ఇదిగో ఇతని సంగతి ఏంటనగానే ప్రభు అంటున్నాడు, ఒకవేళ పేతురు అడగకపోయినా ఆ మాట వచ్చేది కదా బయటికి, నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి. 23వ వచనం మనం చూద్దాం. కాబట్టి ఆ శిష్యుడు చావడనమాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి. చూడండి, ఆ మాటకు అర్థమైతే అదే, చావుడనే మాట ప్రచురమైపోయింది. ఇక ప్రభు కూడా చెప్పాడు, ఈ తరము వారిలో మరణము రుచి చూడరు ఎవరు కూడా, ఇదిగో నాతో వచ్చే వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. కొందరు ఏలియాలాగా ఆరోహణమైపోయే వాళ్ళు ఉన్నారు, కానీ సమాధులలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అంటే, ఇశ్రాయేలీలో చాలామంది చనిపోయారు తెలుసా.
దేవుని కొరకు చనిపోయారు, దేవుని రాజ్యము కొరకు చనిపోయారు, యెరూషలేమును కాపాడడానికి చనిపోయారు, దేవుని చిత్తము నెరవేర్చడానికి చనిపోయారు. అలాంటి వాళ్ళందరి సంగతి ఎలా ఉంటుంది, ఏమైపోతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటే ప్రభువు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే, వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతూ ఉంది అంటే, యెహెజ్కేలుని తీసుకుని వెళ్ళి ఆయన అన్ని చూపిస్తూ ఉన్నాడంట. చాలా స్థలాలకు తీసుకుని వెళ్ళి అక్కడంతా చూపిస్తూ ఉంటే ఆ ఒక దినాన ఎముకలు గల లోయలోనికి కూడా తీసుకుని వెళ్ళి చూపించాడంట. 37వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ముందు యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. ఆ లోయలో చాలా ఎముకలు కనబడ్డాయంట. ఆ ఎముకలన్నీ కేవలము ఎండిపోయినాయి. ఆ ఎముకలన్నీ ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన ఎముకల గురించి యెహెజ్కేలు దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రభువే యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగంలో 3వ వచనంలో మనం చూస్తే, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. నీకే తెలియనయ్యా, ఈ ఎముకలు బ్రతకగలవా, తిరిగి బ్రతకగలవంటే నాకేం తెలుసు ప్రభువా, నాకేం తెలుసు? ఆ ఎముకలు తిరిగి బ్రతుకుతాయో లేదో నాకు తెలియదు, అది నీకే తెలుసు ప్రభు అనగానే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే 5వ వచనము, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఎముకలతోటి దేవుడు మాట్లాడుతున్నాడంట. ఎముకలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలుని అడుగుతూ ఉన్నాడు, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవంటే యెహెజ్కేలుకి నిజంగా ఏం తెలుసు? మనకు తెలుసా? మనకి తెలియదు. ఏమైపోతాయో తెలియదు, ఎలా అయిపోతామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. యెహెజ్కేలుని అడగగానే నాకు తెలియదు ప్రభు అనగానే ప్రభు అంటూ ఉన్నాడు, ఆ ఎముకలు మళ్ళా తిరిగి బ్రతుకుతాయి. నిజంగా ఆదాము హవ్వల్ని బొమ్మల్లాగా దేవుడు తయారు చేస్తే వాటిల్లో జీవం ఎక్కడుంది? వాటిల్లో జీవము లేదు. మనిషిని తయారు చేశాడు, ఒక బొమ్మలాగా తయారు చేసి పెట్టినప్పుడు అది కదలడం వల్ల మెదలడం వల్ల అప్పుడు ఏం చేశాడు? ఆ నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు జీవాత్మగా మారాడు. ఎముకలన్నీ ఆ లోయలో కనబడుతుంటే యెహెజ్కేలుతో ప్రభు చెప్తూ ఉన్నాడు. 5వ వచనంలో మనం చదివాం, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లుగా ఈ నరములు అన్నీ వచ్చినట్లుగా, మాంసము కప్పునట్లుగా, చర్మము వచ్చేటట్లుగా, అన్నీ జరిగిపోయేటట్లుగా ప్రవచనం ఎత్తి చెప్పమంటే యెహెజ్కేలు చెప్తూ ఉన్నాడు. అలాగే జరిగింది. యెహెజ్కేలు చెప్పినట్లుగా జరిగింది. ఆ తర్వాత వాక్యంలో మనం చూస్తూ ఉంటే 7వ వచనంలో మనం చదివితే, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడవమన్నాడంట. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, నా ఎముకలకు నైనా మట్టిపాలైపోకుండా, కుళ్ళిపోకుండా, కనబడని స్థితిలో అలా అయిపోకుండా నన్ను కాపాడయ్యా. నా ఎముకలు నైనా సజీవంగా ఉండట కృప దయచే. మీరు పిలవగానే మీ స్వరం వినగలిగిన శక్తి నాకు దయచే ప్రభాని. అందరూ ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన తండ్రి,
జీవాధిపతి మీకే వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. ఎంత గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు నాయన. ఇదిగో నా తండ్రి, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలకు నాయన నా తండ్రి జీవం వచ్చేటట్లుగా యెహెజ్కేలు ద్వారా ప్రవచింపజేసిన దేవుడవు నాయన. నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి నాయన వాటి మీద, ఎముకల మీద విడువగా అవన్నీ నాయన బ్రతికి పెద్ద సైన్యముగా నిలబడ్డాయి ప్రభా. నాయన వాటికి నా తండ్రి ఎముకలు బ్రతికించిన తరువాత నాయన వాళ్ళందరికీ ఒక స్థలాన్ని మీరు నిర్ణయించిన పెట్టిన దేవుడవు తండ్రి. మీకే వందనాలు. ప్రతి బిడ్డను బలపరచండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. మీ దగ్గర నుంచి ప్రతి విషయం తెలుసుకోవడానికి మీ బిడ్డలకు కృప దయచేయండి. శ్రద్ధగా నాయన వినున్నట్లు, నాయన నిజముగా మొరపెట్టినట్లు మీ కృప దయచేయండి. బిడ్డల పక్షంగా మీరుండండి. సాతాను తంత్రాలపై జయమివ్వండి నాయన. ఇదిగో నులివెచ్చని స్థితి నుండి నాయన నా తండ్రి చక్కగా మీకు ఇష్టమైన స్థితిలోకి రావడానికి కృప దయచేయండి. ఇదిగో నాయన నా తండ్రి జీవజల వృక్ష ఫలాలు తిన్నట్లు, జీవజల నీళ్లు తాగునట్లు, జీవజల నది నీరు తాగునట్లు ప్రతి బిడ్డకు మీ కృప దయచేయండి. అవి ఎలా ఉంటాయో, వాటి రుచి ఎలా ఉందో నాయన తెలుసుకోవాలని ఆశపడిన వారికి ఆత్మలో స్థిరంగా నిలబడగలిగిన శక్తిని దయచేయండి ప్రభువా. మన్నాను మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానన్నారు. మీకు కోట్ల కొలది స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరినీ దర్శించండి, ప్రార్థనాత్మతో నింపండి, జై జీవితం దయచేయండి. జీవించుచున్నావన్న పేరొద్దు ప్రభువా, జీవించాలయ్యా. నిజంగా జీవించే కృప దయచేయండి తండ్రి. ఇదిగోనైనా నా తండ్రి, నేను వచ్చు వరకు మరణము రుచి చూడని వారు ఉన్నారని ప్రభువా మీ నోటి మాట మీరు చెప్పారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఎత్తబడే గుంపులో కొందరిని తీసుకెళ్తున్నారు. మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించండి, బలపరచండి, ఆత్మతో నింపండి నైనా. సాతాను తంత్రాలు జయించడానికి శక్తినివ్వండి. ఇదిగోనైనా నా తండ్రి, అన్నిటినీ నైనా సంపాదించి మీ ఎదుట నిర్దోషులుగా జయించిన వారుగా నిలబడి ప్రభువా సమస్తాన్ని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయండి. మీతో నివసించే గొప్ప భాగ్యం 1000 సంవత్సరాలు మీ బిడ్డలకు దయచేయండి. ఆత్మతో నింపండి ప్రభా. ఈ వాక్య భాగాలన్నీ మీ బిడ్డల హృదయాల్లో ఉంచుకోవడానికి కృప దయచేయండి నాయన. ప్రతిదినం ఎక్కువగా నాయన మీకు మొరపెట్టి మీ స్వరం వినగలిగిన ఆ స్థితిని ఇప్పుడే దయచేయండి ప్రభా. ఇప్పుడే అనుభవం ఉంటేనే అప్పుడు మేము మీ స్వరం వినగలము అని మీరు మాట్లాడారు. మీకే కోట్ల కొలది స్తోత్రాలు ప్రభు. ప్రతి బిడ్డను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచండి. స్వస్థత లేని వారికి స్వస్థత దయచండి. వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. కుటుంబాలు నైనా గందరగోళంగా గొడవలు పడి విడిపోయి ఉన్న కుటుంబాలు ప్రభా మీకు మొరపెట్టుకుంటున్నాం నాయన. ఆ కుటుంబాలన్నింటినీ సరిచేయండి నాయన, సమాధానపరచండి. ప్రతి బిడ్డకు మీ కృప దయచేయండి. ఈ లోకములో ఏ శోధన అయితే ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకంగా ఉందో ప్రభు, ఆ శ్రమ శోధన తొలగించి మీ పాదాల ఎదుట పరిపూర్ణంగా ప్రార్థించగలిగిన శక్తి మీ బిడ్డలకు దయచేయండి. ఇంతవరకు నైనా మీరు తోడుండి మాలో ఉండి మీరు మాట్లాడినందుకే మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు వచ్చినట్లు కృప దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.